హైదరాబాద్ కు పెను గండం ముంచుకొస్తోంది. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మూసి ఉప్పొంగి ప్రవహిస్తోంది. హుస్సేన్ సాగర్ ఇప్పటికే ప్రమాదకరంగా మారింది. హుస్సేన్ సాగర్ 2 తూముల నుంచి దాదాపు 1500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. జంట జలాశయాలు గరిష్ట నీటి మట్టానికి చేరుకున్నాయి. హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1763.10 అడుగులకు చేరింది. దీంతో హిమాయత్ సాగర్ నుంచి 5 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 4000 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 2500 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. ఉస్మాన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1580 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1783.10 అడుగులకు చేరింది. గండిపేట డ్యాం గేట్లు కూడా ఏ క్షణమైనా ఎత్తనున్నారు అధికారులు. భారీ వర్షాలతో వస్తున్న వరదతో పాటు హుస్సేన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి విడుదల చేసిన నీరంతా మూసీలోకి వస్తోంది. దీంతో మూసీ డేంజర్ లెవెల్లో ప్రవహిస్తోంది. గండిపేట గేట్లు కూడా ఎత్తితే నగర వాసులకు మూసీ ముప్పు తప్పదు. ఇప్పటికే మూసీ తీరంలో హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. తీర ప్రజలను అప్రమత్తం చేశారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. వైశాలి, 2-3 రోజుల నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్ లో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది. నిన్న కూడా నైట్ అర్ధరాత్రి భారీ వర్షం పడింది. ఇటు నైట్ 8:30 నుంచి దాదాపు 11 వరకు కూడా భారీ వర్షం పడింది. దీంతో హైదరాబాద్ అంతా వాసులంతా కూడా మొత్తం బిక్కుబిక్కుమంటూ ఉన్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా రోడ్లు జలమైపోయాయి. మెయిన్ రోడ్డు పై కూడా వరద నీరు మొత్తం ఒక చెరువును కూడా తలపెచ్చినట్టుగా ఉంది, మనం నిన్న చూసాం. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు సిటీ శివారు ప్రాంతాలతో పాటు అదేవిధంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే జలమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు హైదరాబాద్ కు 2 కళ్ళ లాంటి జంట జలాశయాలైనటువంటి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లో కూడా క్రమక్రమంగా నీటి సామర్థ్యం కూడా పెరుగుతుంది. దీంతో ఎగువ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు పడడంతో ఆ వర్షం నీరంతా కూడా ఇటు ప్రాజెక్ట్ లో కూడా చేరుతుంది. ఇప్పటికే ఇటు ఫుల్ ట్యాంక్ లెవెల్ కూడా దాదాపుగా చేరుకున్నాయి. ఉస్మాన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 723 అడుగులుగా ఉంది. అంటే దాదాపు ఇంకో 7 అడుగులు వస్తే మాత్రం పూర్తి స్థాయి నీటి మట్టం వస్తుంది. ఇక మరోవైపు హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1763 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 1763.10గా ఉంది. అంటే దాదాపుగా ఫుల్ ట్యాంక్ లెవెల్ చేరింది. ఇప్పటికే ఇటు హిమాయత్ సాగర్ 5 గేట్లను కూడా ఇప్పటికే ఎత్తి దిగువ ప్రాంతాలు కూడా విడుదల కూడా రిలీజ్ చేశారు. ఈ ప్రాజెక్టుకు ఇన్ఫ్లో కూడా దాదాపు 4000 క్రూసెక్లు, అవుట్ఫ్లో దాదాపుగా 2500 క్రూసెక్లు కూడా కొనసాగుతుంది. కాబట్టి మరి నీటి విడుదల నేపథ్యంలో దిగువకు మూసీ నది పరిసర ప్రాంతాలు ఉండే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు కూడా అలర్ట్ కూడా జారీ చేశారు. ఎందుకంటే ఇటు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ సంబంధించి గేట్లు ఎత్తినప్పుడు కింద మొత్తం అంతా కూడా మూసీ నది ఉంటుంది. ఆ మూసీ నది కూడా వాటర్ రిలీజ్ చేసినప్పుడు మరి కింద లోతట్టు ప్రాంతాలను కూడా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే లోతట్టు ప్రాంతాలను కూడా జలమయ పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి వాళ్ళందరూ కూడా ఇప్పటికే అలర్ట్ చేశారు. కొంతమందిని సురక్షిత ప్రాంతాలు కూడా తరలించినట్టుగా తెలుస్తోంది. కాబట్టి మరి మరోసారి వర్షం పడితే మాత్రం పరిస్థితి ఇంకా చేదాడిపోతుంది, దారుణంగా ఉండే పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే ఇటు లోతట్టు ప్రాంతాల ప్రజలు అంటే మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలంతా కూడా బిక్కుబిక్కుమా ఉంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే వర్షాలు భారీగా కురుస్తున్నాయి. హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా ఇటు సెంట్రల్ జోన్ తో పాటు సిటీ శివారు ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలను కూడా ఇప్పటికే జలమైన పరిస్థితి. కాబట్టి మరి ఇప్పటికే ఇటు హిమాయత్ సాగర్ సంబంధించి 5 గేట్లు ఎత్తి మరి కింద దిగువనకు ఇటు మూసీ పరివాహక ప్రాంతాలు కూడా వాటర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి మూసీ పరివాహక ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలు కూడా ఇప్పటికే జలమైన పరిస్థితి. ఇప్పటికే టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు, సహాయక చర్యలు కూడా చేపడుతున్నారు. ఎందుకంటే ఇటు మూసీ పరివాహక ప్రాంతాల్లో మరి ముప్పికి గురే ప్రాంతాలు ఉంటాయి. ఎందుకంటే పైనుంచి ఇటు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ వాటర్ రిలీజ్ చేసినప్పుడు మరి మూసీలో కలుస్తుంది ఆ వాటర్ అంతా కూడా. ఆ వాటర్ తో పాటు ఇటు మూసీకి 2 వైపులా అంటే ఇటు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ 2 వైపులా కూడా మరి చాలా మంది పేదలు, మధ్యతరగతి వాళ్ళు కూడా ఎక్కువగా ఇళ్లు కూడా నిర్మించుకున్నారు. కాబట్టి అవన్నీ కూడా నీటిలో మునిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇప్పటికే అలర్ట్ చేసి మరి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి అని కూడా సూచించారు. ఇప్పటికే ఇటు పునరావాస కేంద్రాలు కూడా చేయించడం జరిగింది. ఇటు జిహెచ్ఎంసీ అధికారులతో పాటు అధికార యంత్రాంగం కూడా అప్రమత్తం చేసింది. మరి ఇప్పటికే అలర్ట్ ఉన్నారు. మరి మరోసారి వర్షం పడితే మాత్రం ఇంకా దారుణంగా ఉంటది. మరి వాళ్ళందరూ కూడా ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు కూడా అధికారులు కూడా అలర్ట్ చేశారు. ఇప్పటికి కూడా మానిటరింగ్ చేస్తున్నారు. మరి ఎవరు కూడా ఆ చుట్టుపక్కల మూసీ పరివాహక ప్రాంతాలు ఉండకూడదు అని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మరోసారి ఈ రోజు కూడా వర్షం పడే అవకాశం ఉందని చెప్పింది. ఇప్పటికే హైదరాబాద్ కి
ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసిన నేపథ్యంలో మరి పబ్లిక్ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే నిన్ననే మనం చూసాం నైట్ 8:30 కూడా మొత్తం క్లౌడ్ బరస్ట్ రేంజ్ లో భారీగా వర్షం అయితే పడింది. మొత్తం ఇటు అమీర్పేట గానీ, కృష్ణానగర్, యూసఫ్ కూడా, బోరాబండ ఇంకా కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇంకా వర్షం నీరు ఇంకా అలాగే ఉంది. నిన్న నైట్ అయితే దారుణం ఉన్న పరిస్థితి. ఇక్కడ అమీర్పేటలో కూడా మెట్రో స్టేషన్ అంతా కూడా మొత్తం దాదాపు మోకాళ్ళ పైగా అంటే దాదాపు భుజాల వరకు కూడా వాటర్ వచ్చాయి. దీంతో ఇటు ప్రయాణికులతో పాటు సాధారణ జనం కూడా చాలా వరకు కూడా ఇబ్బంది పడ్డారు. వాటిని కేర్ చేసేందుకు కూడా ఇటు హైడ్రా, మాన్సూన్ టీములు కూడా మరి చాలా వరకు తీవ్ర ప్రయత్నం చేశారు. అక్కడక్కడ పబ్లిక్ ను కూడా రక్షించిన పరిస్థితి చేశారు. నిన్న చూసాం ఇటు అమీర్పేటలో కూడా ఇటు వరద నీటిలో అంబులెన్స్ కూడా చిక్కుకోవడంతో వాటిని కేర్ చేసి వాటిని దాదాపుగా బండి మొరాయించడంతో వాటిని తోసుకుంటూ వెళ్ళిన పరిస్థితి మనం చూసాం. కాబట్టి ఆ సీన్ మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ఈ రోజు రేపు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని కూడా ఒకవైపు వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పటికే ఇటు రాఖీ పండుగ నేపథ్యంలో చాలా మంది కూడా బయటకు వచ్చారు. చాలా మంది వాళ్ళ బంధువుల ఇళ్లకు వెళ్లి రాఖీ పండుగ సెలబ్రేషన్ కూడా చేసుకున్నారు. చాలా మంది సిటిజన్ అంతా కూడా సొంతులకు వెళ్లి వాళ్ళ అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు కూడా రాఖీ కట్టే సందర్భం కావడంతో చాలా మంది వెళ్లారు. కాబట్టి మరి వచ్చి వెళ్ళేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా పాటించే అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా చాలా వరకు కూడా మ్యాన్ హోల్స్ అన్ని కూడా నిండుకుపోయాయి. ఎక్కడికక్కడ చెత్త చెదరందు కూడా చేరడంతో మరి ఆ మ్యాన్ హోల్స్ అన్ని బాగా క్లియర్ గా లేకపోవడంతో కొంతమంది సతీష్ అయితే ఇప్పుడు జంట జలాశయాలు నిండడంతో హైదరాబాద్ మునిగిపోతుంది అని అంటున్నారు. దీనికి ఏమంటారు? వైశాలి, దానికి సంబంధించి కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం ఉంది కూడా అందరినీ కూడా అప్రమత్తం చేసినప్పటికీ కానీ పైనుంచి ఎగువ ప్రాంతాల్లో కూడా వర్షాలు పడుతున్నాయి. ఆ ఫ్లో అంతా కూడా ఇటు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లోకి వచ్చి చేరుతుంది. దీంతో ఇటు దిగువ కూడా వాళ్ళకు ప్రత్యామ్నాయం లేదు అధికారులు కూడా. ఎందుకంటే ఇటు హిమాయత్ సాగర్ కూడా దాదాపు కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్ చేరుకుంది. అసలు ప్రత్యామ్నాయం లేదు, కిందకు దిగువనకు వాటర్ రిలీజ్ చేయాల్సిందే, లేకపోతే ఆ ప్రాజెక్ట్ కూడా ప్రమాదానికి గురే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో కూడా అధికారులు కూడా అప్రమత్తమై ఇప్పటికే 5 గేట్లు కూడా ఎత్తి కిందకు దిగువనకు కూడా వాటర్ కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పటికే ఇటు ఉస్మాన్ సాగర్ సంబంధించిన గేట్లు కూడా కొంత మేరకు ఎత్తి దిగువ మూసి పరిసర ప్రాంతాలు కూడా వాటర్ రిలీజ్ చేస్తారు. ఎందుకంటే కింద అంతా కూడా మూసి ఉంటుంది. కాబట్టి పైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ సంబంధించి గేట్లు ఎత్తినప్పుడు మూసిలోకి ఆ వరద అంతా వస్తుంది. ఆ వరద వచ్చినప్పుడు ఇటు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కూడా మూసి పరిసర ప్రాంతాల్లో చాలా వరకు కూడా పేద ప్రజలు, అదేవిధంగా మధ్యతరగతి వాళ్ళు కూడా అందరూ కూడా నివాసం ఉంటారు. కాబట్టి వాళ్ళ కొంతవరకు ప్రమాదం అయితే పోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరోసారి వర్షం పడితే మాత్రం పరిస్థితి దారుణంగా ఉంటుంది. మరి ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ అధికార యంత్రాంగం అంతా కూడా అలర్ట్ చేశారు. మరి మూసీ పరిసర ప్రాంతాలు కూడా అప్రమత్తంగా ఉండాలి, సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి. ఇటు ఇప్పటికే టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి ఎవరైనా ఇళ్లలోకి వర్షం నీరు చేయనప్పుడు కానీ, ఎవరైనా ముప్పుకు గురైనప్పుడు కానీ మన టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా అధికారులకు చెప్పాలని కూడా ఇప్పటికే సూచించడం జరిగింది. కాబట్టి మరి వాళ్ళంతా కూడా కొంతవరకు బిక్కు అంటుంటారు. ఎందుకంటే మరోసారి వర్షం పడితే మాత్రం వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంటది. మరి వర్షం నీరంతా కూడా ఇళ్లలోకి చేరితే మొత్తం వాళ్ళ సంబంధించి వస్తువులు కానీ వాళ్ళకి సంబంధించిన ఇంపార్టెంట్ అన్ని కూడా తడిచిపోయే ప్రమాదం ఉంటది. ఇల్లు కూడా మునిగిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి హైదరాబాద్ మాత్రం కొంతవరకు డేంజర్ జోన్ ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే హైదరాబాద్ లో ఉన్న వాతావరణం కానీ, వర్షపాతం కానీ ఎక్కడ కూడా ఉమ్మడి 10 జిల్లాలు ఎక్కడ కూడా నమోదు కాలేదు. నిన్న చూసాం దాదాపు 134 మిల్లీమీటర్ల వర్షం పడిందంటే హైదరాబాద్ అంతా మొత్తం అతలకుతలైన పరిస్థితి. కాబట్టి ఆ పరిస్థితి మళ్ళీ రిపీట్ అయితే మాత్రం ఇక హైదరాబాద్ మాత్రం డేంజర్ జోన్ లోకి వెళ్ళినట్టే. ఎందుకంటే ఇప్పటికే పరిస్థితి అదుపు తప్పింది. ఎందుకంటే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగంతో ఇటు హైడ్రా, అదేవిధంగా మాన్సూన్ టీములతో ఇప్పటికే రివ్యూ మీటింగ్ నిర్వహించినప్పటికీ మరి గ్రౌండ్ లెవెల్ లో మాత్రం వాటర్ కిందలో ఫ్లో లేకపోవడంతో మరి ఆ వాటర్ అంతా కూడా రోడ్లపైకి చేయడం, దీంతో దాదాపు మోకాళ్ళకు పైగా వాటర్ అవ్వడంతో నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ ఏ మ్యాన్హోల్ తెరుచుకుందో, ఎక్కడ ఎలాంటి ప్రమాదం పోల్చుందో చెప్పలేని పరిస్థితి. కాబట్టి మరి మరోసారి వర్షం పడితే మాత్రం హైదరాబాద్ పబ్లిక్ మాత్రం చాలా వరకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే సిటీ చివరి ప్రాంతాలు కానీ, అదేవిధంగా లోతట్టు ప్రాంతాలను కూడా జలమైన పరిస్థితి నేపథ్యంలో మరి ఇప్పటివరకు అయితే ఆకాశం అంతా కూడా మేఘవృతమైంది. మరి ఏ క్షణాన్ని కూడా మళ్ళీ వర్షం పడే సూచనలు ఉన్న నేపథ్యంలో మరి ఇప్పటికే ఇటు హైడ్రా టీములు, మాన్సూన్ టీములు అన్ని కూడా అలర్ట్ ఉన్నప్పటికీ మరి రికార్డ్ స్థాయి పైగా వర్షం పడితే మాత్రం హైదరాబాద్ ప్రజలకు మాత్రం ఇబ్బందులు తలెత్తవచ్చు. ఇప్పటికే నానా ఇబ్బంది పడుతున్నారు లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా. కాబట్టి పబ్లిక్ అంతా కూడా ఏం చేయదలుచుకున్నా కూడా మరి అప్రమత్తంగా ఉండాలి, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కూడా ఇప్పటికే అధికారులు సూచించారు. మరి తర్వాత ఏమైనా ఉంటే చూసుకోవచ్చు. కానీ మరి ప్రజెంట్ ప్రాణాలను అయితే కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మరి పబ్లిక్ అంతా అత్యవసరంగా ఉండాలి. మరి ముఖ్యంగా హైదరాబాద్ వాసులు మాత్రం మరి వర్షం పడే టైంలో మాత్రం అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరే తప్ప ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు. ముఖ్యంగా చిన్నపిల్లలు ఎట్టి పరిస్థితుల్లో బయటకు పంపొద్దు. ఎందుకంటే లాస్ట్ టైం మనం చూసాం, లాస్ట్ ఇయర్ కూడా నాలలో పడి చిన్నపిల్లలు చనిపోయిన సందర్భాలు ఉన్నాయి, మ్యాన్హోల్ కూడా పడి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మరి చిన్నపిల్లలు జాగ్రత్త చూసుకోవాలి. ఇటు వృద్ధులు కానీ
మిడిల్ ఏజ్ వారు కానీ కూడా జాగ్రత్తగా ఉండాలి. మరి వర్షం పడేటప్పుడు మాత్రం పబ్లిక్ కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి ఈరోజు సండే కావడంతో కొంతవరకు ట్రాఫిక్ కొంతవరకు నార్మల్ ఉన్నప్పటికీ మరి వర్షం పడే టైంలో కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఎవరైనా ప్రైవేట్ ఎంప్లాయీస్ ఆఫీస్ నుంచి ఇళ్ళకి వెళ్ళి మాత్రం కొంత త్వరలో పెడితే బాగుంటుంది. కొంచెం గ్యాప్ మధ్య కూడా వెళ్తే మాత్రం ట్రాఫిక్ నుంచి కూడా కొంతవరకు ఇబ్బందులు కూడా తప్పించుకునే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి ఏ క్షణమైనా వర్షం పడే అవకాశం ఉంది. కాబట్టి మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సతీష్.